హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నావెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా, ఎపిసోడ్ 149. ప్రెగ్నెంట్వి, నీతో రూడ్గా ఉండదని నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని పాపమని వదిలేస్తే ఇంత మాట అంటావా? నీకు నా స్టైల్లోనే కరెక్టే. ఇప్పుడు వీడున్నాడు, నువ్వు వరిస్తే లేస్తాడు కాబట్టి ఇప్పుడు వదిలేస్తున్నా. కానీ నైట్కి నీకు చుక్కలు చూపించకపోతే చూడు అని రుద్ర కన్నింగ్గా చెప్పగానే, రుద్ర అలా చేయడనే నమ్మకంతో లైట్ తీసుకుంటున్నట్టు పోవోయ్ అనేలా నవ్వింది శివాని. తన నవ్వు చూసి రుద్ర మనసులో, అమ్మని దీనికి నేనేమీ చేయనని తెలిసిపోయిందా ఇలా నవ్వుతుందనుకుంటూ, ఏంటి ఆ నవ్వు, నమ్మడం లేదా? ఇప్పుడే చూపిస్తాగు అంటూ శివాని బయట లోపల నుండి చేతిని లోపలికి పెడుతూ తన పరువాలని తడుముతూ ఆమె మెడ మీద బైట్ చేశాడు రుద్ర. శివాని కంగారుగా అతని చేతిని పట్టాపుతూ, రుద్ర ఏం చేస్తున్నావు అని చిన్నగా అరిచింది. నువ్వు నమ్మడం లేదు కదే, అందుకే శాంపుల్ చూపిస్తున్నా అని చెప్తూ రుద్ర సైడ్ స్మైల్ ఇవ్వగానే అతనికి దండం పెడుతూ, వద్దు బాబు, నమ్మాను, నువ్వు నాకేది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు అడిగినట్టే నైట్కి నేను అడ్డు చెప్పను అని సిగ్గుపడుతూ చెప్పింది శివాని. రుద్ర తననే చూస్తుంటే, ఏంటి అన్నట్టుగా చూసింది శివాని. నువ్వు సిగ్గుపడుతుంటే భలే ఉంది, బెడ్ మీద కూడా ఇదే స్టైల్ మెయింటైన్ చేయి, రెచ్చిపోదాం అని కన్ను కొట్టి అల్లరిగా చెప్పగానే శివాని చిరుకోపంగా రుద్రభుజం పైన చిన్నగా కొట్టింది. ఏంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు, మొగుడంటే భయం భక్తి లేవా అని నవ్వుతూ అడగగానే శివాని కూడా నవ్వుతూ, నువ్వంటే నాకు భయం లేదు, ప్రేమ అపేక్ష ఉన్నాయి బంగారం అంది. నువ్వు ఈ మధ్య బాగా తెలివి మీరిపోయావే శివమ్మ, నేను ఇక రిలాక్స్ అయిపోవచ్చు ఇంటిని నీకు అప్పగించేసి అంటూ ఆమెని లాక్కుని గట్టిగా హత్తుకున్నాడు రుద్ర. అతని ఎదకి వీపుని ఆనించి రుద్ర చేతులని తన చుట్టూ వేయించుకున్న శివాని, ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయాయి కదా రుద్ర, నువ్వు ప్రశాంతంగా ఆఫీస్ చూసుకో, కొన్ని రోజులు స్నేహ ప్రదీప్ అన్నయ్యలని వదిలే, హ్యాపీగా హనీమూన్ ఎంజాయ్ చేస్తారు. ఆఫీస్ వర్క్లో ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను, మావయ్య గారు కూడా నార్మల్ అయ్యారు కాబట్టి ఆయన కూడా చూసుకుంటారు, ఎక్కడైనా నువ్వు రిలాక్స్ అవ్వు, ఇప్పటిదాకా నా కోసం చాలా టెన్షన్ తీసుకున్నావు, ఇకపై మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు అంది శివాని. ఆమె దృష్టిలో కౌశల్ చావుతో తమకున్న ప్రాబ్లం తీరిందనుకుంటుంది. కానీ అతడి వెనుక ఉన్న మృగం లాంటి కౌశల్ మేనమామ గురించి మర్చిపోయింది శివాని. రుద్ర కూడా ఆ విషయాలు ఆమెకి చెప్పి టెన్షన్ పెట్టాలని అనుకోలేదు. అందుకే నవ్వుతూ, అవును, అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయాయి, అక్క బావలకు కూడా ప్రైవసీ కల్పించడానికి కొన్ని రోజులు వాళ్ళ ఊరికి పంపుతున్నాను, ఇక నీ డెలివరీ టైంకే అందరూ కలిసేది, నీకు తోడుగా అత్తయ్య ఉంటుంది, భయం లేదుగా అని అడిగాడు రుద్ర. పెద్దమ్ముంటే ఇక భయం దేనికి, అన్నిటికంటే ముఖ్యం నువ్వు నా పక్కనుంటావు, నాకు అదే పెద్ద ధైర్యం అంటూ వెనక్కి తిరిగి రుద్రని హత్తుకుంది శివాని. ఎందుకే నా మీద అంత నమ్మకం, నేనంటే పడేది కాదు నీకు అప్పట్లో, ఇప్పుడు మాత్రం నన్ను వదలవు అంటూ ఆమె ఆన్సర్ తెలిసినా కావాలనే అడిగాడు రుద్ర. శివాని అతని బుగ్గ కొరికి, అప్పట్లో తమరు ఇలా ఎలా నాతో బిహేవ్ చేసేవారో గుర్తు తెచ్చుకోండి శ్రీవారు అంటూ, పైగా నన్ను కొట్టావు కూడా, అది నేను మర్చిపోను అని చిరుకోపంగా చెప్పింది శివాని. పాపం ఆ దెబ్బలకి శివాని ఎలా అల్లాడిపోయిందో గుర్తుకు రాగానే రుద్రకి కూడా బాధగా అనిపించి ఆమెని హత్తుకుని, సారీనే, నిజమే, అప్పుడు నువ్వు చెప్పేది వినకుండా మూర్ఖంగా బిహేవ్ చేశాను, కానీ ఆ రోజు నా కొడుకు నన్ను చూసిన చూపు నేను ఇప్పటికీ మర్చిపోలేనే, వాడా కోపం ఎన్ని రోజులు చూపించాడో తెలుసా, నాకు చుక్కలు చూపించాడెదవా అని పక్కనే నిద్రపోతున్న కొడుకుని ముద్దుగా తిరుగుతూ ఒంగి బన్నీని ముద్దు పెట్టుకుని, నిన్ను కొట్టిన రోజునే నాకు నువ్వు నా దానివని అర్థమైంది, చెడులో కూడా మంచంటే అదేనేమో, ఆ రోజే ఫిక్స్ అయ్యాను నిన్ను వదలకూడదని, ఆ రోజు నువ్వు బాధపడితే నా కంట్లో నీళ్ళొచ్చాయి, అదెందుకో అప్పుడు తెలియలేదు, తర్వాత అర్థమైంది నా గుండె నీకోసమే కొట్టుకుంటూ ఉందని, నన్ను అంటున్నావు కానీ నన్ను సాధించడానికి నువ్వు వేసిన కన్నింగ్ ప్లాన్ చెప్పవే, ప్లాన్ చేసి నేనే వచ్చి నీ మెళ్ళలో తాళి కట్టేలా చేసుకున్నావు, ఆ తర్వాత కూడా నన్ను ఎన్ని తిప్పలు పెట్టావు అంటూ శివాని పెదాలందుకుని గాఢంగా ముద్దు పెట్టి లాస్ట్లో ఆమె పెదవకో ఘాటు పెట్టొద్దురి, నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ ఇది అని నవ్వుతూ ఆమె పెదవిని వేలితో నిమురుతూ చెప్పిన రుద్రని శివాని కోపంగా చూస్తూ, అక్కడికి తమరేమీ చేయలేదు కదా మరి అని ఉక్రోషంగా అడుగుతున్న ఆమె పెదవికి రుద్ర మరోసారి గాయం చేయడంతో మంట పెడుతున్న తన పెదవిని రుద్రని మార్చి మార్చి చూసి రుద్ర ఎద మీద కొడుతూ, రాక్షసుడా, అప్పుడెప్పుడో జరిగిపోయిన దానికోసం ఎప్పుడు పగ తీర్చుకుంటున్నావా అంది కోపంగా. రుద్ర నవ్వుతూ, లేకపోతే నీ కొడుకుని చూసుకున్నప్పట్లో నాతో మామూలుగా ఆడుకున్నావే నువ్వు, అందుకే ఆ పగ ఇప్పుడు తీర్చుకుంటున్నా అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు రుద్ర.
నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు, నేను పోతున్నా పో అని రుద్ర ఒడిలో నుండి లేవడానికి చూసింది శివాని. కానీ ఆమెకి ఆ అవకాశం ఇవ్వలేదు రుద్ర. శివానీని అలాగే బెడ్ మీదకి తోసి తన పైకి చేరి, ఎక్కడికి ఊపుకుంటూ పోతున్నావు, నువ్వు పోతే ఇక్కడ నేనేం చేయాలి, వాడు లేచేలా లేడు కానీ ఈలోగా ఒక్కసారి ప్లీజ్ అంటూ రుద్ర మత్తుగా శివాని మెడవంపులో తలపెట్టి పెదాలతో రాస్తూ ఉంటే శివాని కొంట్లో నరాలన్నీ జివ్వుమని లాగాయి. రుద్ర మీద కోపంతో తన ఫీలింగ్స్ దాచేస్తూ, ఏం వద్దులే, ఇందాక కోపం చూపించి అంతలోనే రొమాన్స్ చేస్తే నువ్వు చేసింది నేను మర్చిపోతానా అని పంతంగా అంది శివాని. ఓహో, మర్చిపోవా, అది చూస్తా, నీకు 5 minutes టైం ఇస్తాను, ఈలోగా నేనేం చేసినా నా దానికి నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే వదిలేస్తాను, లేదంటే నీదంతా నటన అని ఒప్పుకో, నా పనిష్మెంట్ తీసుకోవాలని కన్నింగ్ స్మైల్తో ఛాలెంజ్ చేశాడు రుద్ర. అతడి ప్లాన్ తెలియని శివాని పంతంగా, నేను కూడా రెడీ, కానీ నువ్వు నన్ను టచ్ చేయకూడదు అని కండిషన్ పెట్టింది. ఏయ్, టచ్ చేయకపోతే ఎలా? టచ్ చేస్తాను, బట్ డీప్గా వెళ్ళను, పైనే, దానికి నువ్వు టెంప్ట్ అవ్వకపోతే నువ్వే విన్ అయినట్టు అన్నాడు రుద్ర. పైనే కదా అని మరోసారి అడిగిన శివానికి రుద్ర అవును అనడంతో సరే అని ఒప్పుకున్నది శివాని. రుద్ర లోపల నవ్వుకుంటూ శివాని బయట తీసేశాడు. టక్కున బయట పట్టుకుని కంగారుగా, ఓయ్ పైనే అని చెప్పి చీర ఎందుకు తీస్తున్నావు, నేను ఒప్పుకోను అంటూ పైకి లేవబోయింది శివాని. ఆమెని అలాగే పట్టి కూర్చోబెట్టి, ఏహే ఇది మాత్రమే తీస్తాను, ఎక్కువ చేసావంటే అన్నీ పీకి పడేస్తా అని కసిరి శివానీని బెడ్ మీదకి వెనక్కి తోసి తనపై చేరాడు రుద్ర. శివాని మనసులో అతడు ఏం చేసినా లొంగకూడదు అనుకుంటూ అలాగే చూస్తూ ఉంది ఆమె. రుద్ర మొదట శివాని నుదుటి మీద పెదవులు ఉంచి తర్వాత పైకి లేచి తన బుగ్గల మీద చిన్నగా గాలూదాడు. పరోషంగా కళ్ళు మూసుకుంది శివాని. రుద్ర తర్వాత మెల్లగా తన చెవి తమ్మీలని మునిపంటితో పట్టొదిలాడు. ఆ మాత్రానికి ఆమెకి లోపల ఏదో అలజడి. అతడు మెల్లగా కిందకి జారి ఆమె మెడవంపులో చిన్నగా తన వెచ్చని ఊపిరిని వదులుతూ అలాగే తన ఊపిరిని శివాని అణువణువుని తాకేలా చేస్తూ అస్సలు ఆమెని తాకకుండా తనకి చెమటలు పట్టించిన రుద్ర 5 నిమిషాలు కాదు 3 నిమిషాలకే శివాని తాపంతో రుద్రని గట్టిగా హత్తుకుంది. అప్పటికే తనలో ఫీలింగ్స్ హాయిలో ఉండడంతో తమకంగా ఆగలేక తన్ని అల్లేసింది శివాని. ఇప్పుడు చెప్పవే అని హస్కీగా అడిగాడు రుద్ర. ఏం చెప్పాలి అని ముద్దుగా అడిగింది శివాని. నేనేం అడుగుతున్నానో నీకు తెలుసు, డ్రామా లేసావంటే నీ ఒళ్ళంతా టాటూలు పెడతాను అని బెదిరించాడు. వద్దులే, ఏం పనిష్మెంట్ ఇస్తావో ఇవ్వు అని ముద్దుగా మూతి ముడిచింది శివాని. ఇలా ముద్దుగా అడిగితే ఆగడం కష్టమే అని మత్తుగా అంటూ శివాని పెదవులు అందుకున్నాడు రుద్ర. అతని మెడ చుట్టూ చేతులు వేసి ఆ ముద్దుకి జత కలిపింది శివాని. ఆమె ఊపిరి భారమయ్యేదాకా రకరకాల పద్ధతులలో ముద్దు పెట్టొదిలాడు రుద్ర. ఆయాసంగా ఊపిరి తీసుకుంటున్న శివాని వెన్ను నిమురుతూ, ఏమాత్రానికి ఇలా అయితే నైట్ నన్ను తట్టుకుంటావా అని కళ్ళెగరేశాడు రుద్ర. నన్ను తట్టుకోలేనంత బాధ పెట్టడం నా మొగుడికి రాదులే అని నవ్వింది శివాని. రుద్ర కూడా నవ్వి లేచి శివానికి జ్యూస్ తాగించాడు. కాసేపటికి బన్నీ నిద్ర లేవడంతో వాడికి స్నానం చేయించిన రుద్ర రెడీ అవ్వమని శివాని దగ్గరకు పంపి అతను కూడా స్నానం చేసొచ్చాడు. కాసేపు గార్డెన్లో మిగిలిన 2 పిల్లల్ని కూడా తీసుకొచ్చి ముగ్గురిని ఆడించాడు రుద్ర. సురేఖ లగేజ్ అంతా సర్ది ఇంకేమైనా మర్చిపోయానా అని చూసుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన సువర్ణ, ఇదిగో రేఖ, ఇది బయలుదేరేటప్పుడు వేసుకో, అక్కడ ఊరి వాళ్ళు మనం వేసుకునే నగలు కట్టే చీరలలోనే మనం ఎంత స్థితిమంతులమో అంచనా వేస్తారు. మనకి ఉన్నది మనకుంటుందని తెలుసు, కానీ అది మన వంశం వాళ్ళు తరతరాలుగా గొప్పగా బ్రతికిన ఊరు, అక్కడ వాళ్ళకి మనం గొప్పగానే కనపడాలి అంటూ చెప్పి నగల బాక్స్ సురేఖకి ఇచ్చింది ఆవిడ మాటకి సరే అనక తప్పలేదు సురేఖకి. నైట్ పడుకున్నప్పుడు నగల గురించి కళ్యాణ్కి చెప్పింది సురేఖ. అమ్మ చెప్పింది నిజమే రేఖ, ఆ ఊరి వాళ్ళకి అలాంటి పట్టింపులు ఎక్కువ. తాతయ్య ఒకప్పుడు ఆ ఊరి పెద్దగా చాలా దాన ధర్మాలు చేసేవారంట. కాలంలో పాటు మన ఆస్తులు కూడా కరిగి పేరు మాత్రమే మిగిలింది. నాన్న జాబ్ చేస్తూ ఉన్నంతలో గొప్పగా బ్రతికారు, ఇప్పుడు నా వంతు అంటూ నవ్వాడు కళ్యాణ్. అంతేలేండి, చూసేవారికి ఏం తెలుస్తుంది మనకి ఉన్న కష్టాలు బాధలు, అందరికీ పై మెరుగులే కావాలని చెప్తూ నిట్టూర్చింది సురేఖ. సరే పడుకో, ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి అని కళ్ళు మూసుకున్నాడు కళ్యాణ్. తెల్లవారుజామునే కళ్యాణ్ ఫ్యామిలీ అంతా కారులో ఊరికి స్టార్ట్ అయ్యారు.
డ్రైవ్ చేస్తున్న కళ్యాణ్ తన చిన్నప్పుడు ఊర్లో చేసిన అల్లరి పనులు, తన చిన్ననాటి జ్ఞాపకాలని పిల్లలతో పాటు సురేఖకి కూడా చెప్తూ జర్నీ బోర్ కొట్టకుండా చేశాడు. ఊరిలోని తమ వీధిలోకి ఎంటర్ అవ్వగానే పెద్ద లోగిలితో పాతకాలం నాటి ఒక పెద్ద భవంతి ముందు కారాగింది. అప్పటికే ఆ ఊర్లో తమ పొలాలను కౌలుకు చేసుకునే వాళ్ళకి ఫోన్ చేసి ఇల్లు క్లీన్ చేయించమని తామొస్తున్న విషయం సువర్ణ వాళ్ళతో ముందుగా చెప్పడంతో వాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసి కావాల్సినవి అమర్చి పెట్టారు. కార్ దిగిన సురేఖ పిల్లలకి ఆ ఇంటిని చూడగానే బాగా నచ్చింది. వాళ్ళు ఇప్పటిదాకా అలాంటి ప్లేస్లకి వెళ్ళకపోవడంతో కొత్తగా ఇంకా వింతగా బాగుందనిపించింది. జీవా గారి దూరపు బంధువులు కొందరు అక్కడికి వస్తూ పాలు కూరగాయలు తీసుకొచ్చారు. ముఖ్యంగా వాళ్ళు వచ్చింది పలకరించే నెపంతో కళ్యాణ్ భార్యని చూసి వాళ్ళ గురించి తెలుసుకోవడానికని వచ్చారు. ఎక్కడ సురేఖ గురించి అడిగి నిజం తెలిసాక ఆమెని ఎక్కడ అవమానం చేస్తారో అని భయపడిన సువర్ణకి ఎవ్వరూ ఆ పేరు ఎత్తకపోవడం ఆశ్చర్యంగానూ మరియు ఆనందంగానూ అనిపించింది. సురేఖ వచ్చిన వాళ్ళకి కాఫీ ఇచ్చి నవ్వుతూ పలకరించింది. అది చూసి వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యారు. ఏమో అనుకున్నాం కానీ నీ భార్యని చూడటానికి చాలా చక్కగా ఉండడమే కాదు, గుణంలో కూడా ఆ సీతమ్మే అనిపిస్తుందిరా అబ్బాయి అంటూ వచ్చిన ఆడవాళ్ళు సురేఖ గురించి కళ్యాణ్కి గొప్పగా చెప్పారు. కళ్యాణ్ నవ్వుతూ సురేఖని చూశాడు. చిలక పచ్చ బెనారస్ చీర కట్టి దానికి తగ్గ జ్యువెలరీతో కుందనాల బొమ్మలా ఉందామే. అందరికీ తనే టిఫిన్స్ చకచకా రెడీ చేసి పెట్టింది సురేఖ. అందరూ తిని మరోసారి కాఫీ తాగి తాము తెచ్చిన వాటిని ఇచ్చి వెళ్ళిపోయారు. హమ్మయ్యా అనుకుంది సువర్ణ. ఆమెకి తెలియదు కదా అదంతా రుద్ర పనని. తన అక్కని అవమానపరిచే మనుషుల మధ్యకి ఎలా పంపుతాడు? అందుకే ముందుగానే కళ్యాణ్ బంధువులందరికీ వార్నింగ్ లాగా తన అక్కని ఏదైనా క్వశ్చన్ చేస్తే మీ అడ్రస్ గల్లంత అవుతుందని వార్నింగ్ ఇచ్చాడు రుద్ర. అందుకే వాళ్ళు అస్సలు సురేఖ పాస్ట్ గురించి కానీ ఆ పిల్లలెవరని కానీ ఒక్క మాట కూడా అడగలేదు. సురేఖ కోసం కిచెన్లోకి వెళ్ళిన కళ్యాణ్కి ఆమె వంట చేసి అలసిపోయి చెమటలు మోచేతితో తుడుచుకుంటుంటే సురేఖను అలా చూసి దగ్గరకు వెళ్ళిన కళ్యాణ్ ఆమె మెడ మీద హుఫ్ అని గాలి ఊదాడు. ఆ మాత్రానికే బిగుసుకుపోయిందామె. కళ్యాణ్ సురేఖ చీర కొంగు తీసుకుని పట్టిన చెమటలు తుడుస్తూ త్వరగా టిఫిన్ పెట్టు రేఖ, ఆకలిగా ఉంది అని తనని ఆ టెన్షన్ నుండి బయటకు తెచ్చాడు. వడ్డిస్తాను పదండి అని తడబడుతూ చెప్పి గబగబా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది సురేఖ. కళ్యాణ్ నవ్వుకుంటూ ఆమె వెనకే వెళ్ళాడు. పిల్లలు అప్పటికే చైర్స్లో కూర్చునుంటే పెద్దవాళ్ళను కూడా పిలిచి అందరికీ టిఫిన్ వడ్డించింది సురేఖ. కళ్యాణ్ ఆమె చేసిన గారె విత్ చట్నీ టేస్ట్ చేసి, రేఖ ఇది నువ్వే చేసావా? టేస్ట్ డిఫరెంట్గా ఉంది, ఒకసారి టేస్ట్ చూడు అంటూ తను తింటున్న గారె తుంచి ఆమె నోట్లో పెట్టాడు. ఏమరపాటుగా ఉన్న సురేఖ దాన్ని అందుకుని తింటూ బాగానే ఉందే అనుకుంటూ కళ్యాణ్ని చూసింది. అతని పెదాల మీద అల్లరి నవ్వు చూసి కానీ అతను ఏం చేశాడో అర్థం కాలేదు తనకు. అత్తమామలు ఏమనుకుంటున్నారో అని టెన్షన్గా వాళ్ళ వైపు చూస్తుందామె. కళ్యాణ్ తన భార్యతో కావాలనే బాగున్నవాడని బాగోలేని వంకపడుతూ చేయాలనుకున్న చిలిపి పని వాళ్ళు ముందుగానే అర్థం చేసుకుని వాళ్ళని చూడనట్టే నటించారు. వాళ్ళు తమని గమనించలేదని సురేఖ రిలాక్స్ అవుతూ చిరుకోపంగా కళ్యాణ్ని చూసింది. అతను తనకు అదేం పట్టనట్టు తింటూ, రేఖ మన పెరట్లో గుమ్మడికాయ చూశాను, రేపు దాన్ని కర్రీ చేసి పూరి చేయవా, నువ్వు చాలా బాగా చేస్తావు అన్నాడు. తన కోపాన్ని అతను లెక్క చేయలేదని పైకి ఏమీ అనలేక, అలాగేనండి అంటూ పళ్ళు నూరింది సురేఖ. మమ్మీ నేనిందాక ఇంటి వెనక చిన్న ఆవును చూసాను తెలుసా, ఎంత ముద్దుగా ఉందో అంది సన్నీ. అది ఆవు కాదు నాన్న, దాన్ని లేగదూడ అంటారు అని సువర్ణ కరెక్ట్ చేసింది. ఓ అవునా, అది భలే ఎగురుతుంది నాని, నేను ఒకసారి దాన్ని పట్టుకోవచ్చా అని క్యూట్గా అడిగింది సన్నీ. నేను పట్టిస్తాలే బంగారం, ముందు టిఫిన్ తిను అన్నాడు కళ్యాణ్ కూతుర్ని ముద్దు చేస్తూ. హై భలే భలే అన్నయ్య, నువ్వు కూడా నాతో వస్తావా అని బబ్లుని చూస్తూ అడిగింది సన్నీ. వస్తాను సన్నీ, నాకు కూడా అది నచ్చింది అన్నాడు తింటున్న బబ్లు. సురేఖ అందరూ తింటున్నారు కదా, నువ్వు కూడా కూర్చోమ్మా, తర్వాత ఒంటరిగా తినాలి అని సువర్ణ ఆమెను కూడా కూర్చోబెట్టింది టిఫిన్ తినడానికి. ఇక్కడ నైట్ రుద్ర అన్నట్టుగానే ఎక్కడ తనని వదలడో అని భయపడిన శివాని కిందనే కాసేపు ప్రతాప్ గారితో, తర్వాత భవానీతో ముచ్చట్లు పెట్టి టైం పాస్ చేసి ఆఖరికి వరంకి ఉదయం ఏం టిఫిన్ చేయాలి, లంచ్కి ఏం వంటలు చేయాలని
అవసరం లేకపోయినా ఆ టైంలో డిస్కషన్ పెట్టింది. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.